ప్రభుత్వం యొక్క విచ్చలవిడితనం ఏ రకంగా ఉంది అనడానికి అది నేను పత్రికల్లో వచ్చింది మాత్రమే చెప్తున్నాను. నేను డీటెయిల్స్ నాకు తెలియవు. రేవంత్ రెడ్డి గారు వేములవాడకు పోతే వేములవాడకు పోయి భోజనాలు చేయాలంటే ఇక్కడ తాజ్ కృష్ణ నుంచి భోజనం తీసుకుపోయినరు అని చెప్పింది. దానికి ఇంత కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టినరు, ఏదో 60 మంది 70 మంది భోజనం చేయడానికి అని చెప్పి పత్రికలలో వచ్చింది. బిల్స్ కూడా పత్రికలలో పెట్టిండ్రు. అదొకటి. దాని తర్వాత మొన్న రీసెంట్ గా సన్నబియ్యం సరఫరా చేయడానికి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో పోయిందంట కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎవడన్నా కొంతన్నా ఆలోచన పరుడు ఎవరైనా ఈ నుంచి నల్లగొండకు హెలికాప్టర్లో పోతారని? నీ సొంతం సరే నీ డబ్బులు నీ ఇంట్లో నుంచి పెట్టుకున్నావు అంటే మాకేం అభ్యంతరం లేదు. నల్గొండ కాకపోతే ఈ కోటి నుంచి దిల్సుకున్నారు కూడా హెలికాప్టర్లో పోయి ఎవరికి అభ్యంతరం లేదు. కానీ నువ్వు పెడుతున్నది ఎవరి డబ్బు? రాష్ట్ర ప్రభుత్వం ఒక రకంగా ఇబ్బందులలో ఉన్నది, ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్నది, ప్రజల నుంచి పన్నులు వసూలు చేసిన కట్టలేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు, అప్పులు చేస్తున్నాం అన్నప్పుడు నువ్వు ప్రభుత్వ ఖజానా నుంచి పెట్టేటువంటి ఖర్చులు ఇవేనా? సరే అది పెద్ద కొంతే కావచ్చు, 10 లక్షలు 20 లక్షలు కావచ్చు, ఎంతైనా అంటే ప్రభుత్వ పనితీరుకి ఇవన్నీ ఒక ఉదాహరణగా చెప్తా ఉన్నా. ఈ రకమైనటువంటి ఖర్చులు ప్రభుత్వం వృధా చేయడం ఎంతవరకు కరెక్ట్? తర్వాత అమలు గాని హామీలు ఇచ్చిండ్రు ఎట్లా ఇచ్చిండ్రు? నీకు ఇష్టం, నువ్వు ఏది అడిగితే అది ఇచ్చేస్తాను నేను, మొత్తం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఇంకా మీకు ప్రతిదీ ఉచితంగానే ఇస్తుంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పింది. తులం బంగారం అని చెప్పిండు, విద్యార్థులకు స్కూటీలు అని చెప్పిండు, మహిళలకు 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పిండు, ఢిల్లీలో ఇస్తున్నారు. నేను అదే చెప్తా ఉన్నా. వృద్ధ మహిళలకు 4,000 ఇస్తామని చెప్పిండు. ఈ రకరకాలుగా చెప్పిండు. అయితే అవన్నీ చెప్పే ముందు ఏం చెప్పిండు? గత ప్రభుత్వం ఖజానాను సరిగా వాడలేదు, వాళ్లే దోచుకొని తిన్నారు, కాబట్టి మేము వచ్చిన తర్వాత ఆర్థిక పరిపుష్టి చేసి ఇవన్నీ చేస్తామని చెప్పిండు. అంటే గత ప్రభుత్వం ఖజానాను దోచుకున్నది అంటే ఖజానాలో డబ్బులు లేవు, 7 లక్షల కోట్ల రూపాయల పైన అప్పులు చేసింది అని రేవంత్ రెడ్డి గారే చెప్పిండ్రు కదా. రేవంత్ రెడ్డి గారే మరి సచివాలయానికి రాగానే ఏమన్నారు? ఇక్కడ లంకె బిందెలు అనుకున్నా, చాలా ఖజానా ఉందనుకున్నా, అదంతా ఏం లేదు ఇక్కడికి వస్తే అన్నాడు. అంటే ఏంది అర్థం? నువ్వు 10 రోజుల ముందు ఎలక్షన్ల వల్లనేమో ఏం లేవు, 7 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్తివి, సర్కార్లకు రాగానేమో ఇక్కడేమో ఉందనుకున్నా కానీ లేదు అని చెప్తివి. అంటే నువ్వు చిన్నపిల్లగాని మనస్తత్వమా? తెలిసి మాట్లాడతావా, తెలియక మాట్లాడతావా? అసలు నీకేమన్నా ఒక ముఖ్యమంత్రి అయినా అనేటువంటి భ్రమలోనే ఉన్నావా, లేకపోతే నిజంగానే స్పృహ ఉందా నీ ముఖ్యమంత్రి అయినా?